హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఎప్పట్లాగే మీ ముందుకి 5 స్టూడెంట్స్ తో వచ్చాను. అండ్ వాళ్ళల్లో ఈ ఎపిసోడ్ ఎవరు గెలుస్తారు, సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ కి ఎవరు వెళ్తారు, లెట్స్ ఫైండ్ అవుట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ అశుతోష్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ అశుతోష్. Hi sir. ఏ స్కూల్ హైదరాబాద్ లో? Sri Vaishnavi group of schools. నీ హాబీస్ ఏంటి? Singing and dancing. సినిమా పాటలు ఎక్కువ? Yes sir. సో నీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? Like science fiction movies. Robo. రోబోస్. ఓకే. అండ్ యాక్టర్స్ ఎవరు? Prabhas. ప్రభాస్ అండ్ Madhuri Dixit. ఓకే, ప్రభాస్ అండ్ మాధురి దీక్షిత్. అండ్ పెద్దకి ఏమవుదామని? Doctor sir. డాక్టర్. ఎందుకు? Because no one is there in my family as a doctor. ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరు లేరు. వండర్ఫుల్. మీ అబ్బాయి డాక్టర్ అవుతానంటున్నాడు, ఇన్స్పిరేషన్ ఏంటండి? I have so many hopes on him. ఓకే. అవుతాడని అనుకుంటున్నాను డెఫినెట్ గా. అండ్ మరి క్విజ్ ప్రోగ్రామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు? డే అండ్ నైట్ ఒకటి చేశారు. డే అండ్ నైట్. డే అండ్ నైట్. ఆల్ రైట్, దెన్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అశుతోష్. సెకండ్ పార్టిసిపెంట్ శ్రేయ ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ శ్రేయ. హాయ్ సార్. రాజమండ్రి. ఎస్ సార్. ఏ స్కూల్? షిరిడి సాయి విద్యానికేతన్. అండ్ నీ హాబీస్ ఏంటి? సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సింగింగ్ అంటే సినిమా పాటల లేకపోతే No. క్లాసికల్ సాంగ్? కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర? ఇప్పుడు కానీ నేను నేర్చుకుంది, ఇది వరకు నేర్చుకుని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంతవరకు నేర్చుకున్నావు? గీతాల దాకా నేర్చుకున్నాను. నీ ఫేవరెట్ రాగా ఏంటి? భైరవి రాగం. పెద్దకి ఏమవుదామని? డాక్టర్. ఇంట్లో ఎలా ఉంటుంది శ్రేయ? చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందండి. మరి సంగీతం మధ్యలో ఎందుకు ఆపేస్తుంది? రీసెంట్ గా రాజమండ్రి వచ్చామండి, మేము అమలాపురంలో ఉన్నప్పుడు అక్కడ నేర్పించానండి. ఇక్కడ పాసిబిలిటీ లేక నేర్పించాను. రాజమండ్రిలో ఇంకా పెద్ద పెద్ద టీచర్లు ఉంటారు కదా. పిల్లలు స్పెషల్ బ్యాచ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు అక్కడే ఉంటారు. సో షీ హ్యాస్ నో టైమ్ టు లెర్న్. మరి క్విజ్ ప్రోగ్రామ్ కి ఎలా ప్రిపేర్ చేశారు అమ్మాయిని? బాగా ప్రిపేర్ అయింది, చాలా కష్టపడిందండి. ఓకే, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ నాన్న. థర్డ్ పార్టిసిపెంట్ సమీనా ఫ్రమ్ కాజీపేట్. హాయ్ సమీనా. Hi sir, హౌ ఆర్ యు? fine, thank you. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. కాజీపేట్ ఏ స్కూల్? Tejasvi Concept High School. నీ హాబీస్ ఏంటి? Reading books and playing. ప్లేయింగ్ వాట్? Badminton. పెద్దకి ఏమవుదామని? IAS officer. ఎందుకు? నాకు ఇష్టం, నాకు ఇన్స్పిరేషన్. ఇంట్లో ఎలా ఉంటుందండి సమీనా? చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ అండ్ అల్లరి బాగా చేస్తుందా? చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఓకే, స్కూల్లో కూడా అంతేనా? స్కూల్ కూడా అంతే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Thanks. Fourth participant, Meghansh from Karimnagar. Meghansh, Sir. నీ పేరు భలే ఉంది. థ్యాంక్స్. Do you like your name? ఎస్. ఏంటండి మేఘాంష్ అంటే ఏంటి? మేఘుని యొక్క అంశం. ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు, బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? మహేష్ బాబు. యాక్ట్రెసెస్? అనుష్క. పెద్దగా ఏమవుదామని? ఐఏఎస్ ఆఫీసర్. మీ అబ్బాయి ఐఏఎస్ అంటున్నాడండి, ఎందుకు? మాకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, వాడి ఇంట్రెస్ట్నే మేము చేయాలనుకుంటున్నాం. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ చేశారు? వాడు ఓన్గా ప్రిపేర్ అయ్యండి, బుక్స్ అవి దానికి చాలా ఇంట్రెస్ట్. క్విజ్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తే ఎక్కడ స్కూల్లో అయినా వెళ్తూ ఉంటాడు కరీంనగర్లో. ఇంట్లో ఎలా ఉంటాడు? కొంచెం కామ్? చాలా యాక్టివ్ అండి, కామ్ ఏం కాదు. వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. Last participant, Abhinay from Vijayawada. హాయ్ అభినయ్. హాయ్ సార్. ఏ స్కూల్ విజయవాడలో? శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్. మీ హాబీస్ ఏంటి మరి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. పెద్దకి ఏమవుదామని? సివిల్ ఇంజనీర్. అండ్ పెద్దకి సివిల్ ఇంజనీర్ అవుతానంటున్నాడండి, మీరేమంటారు? బాబు ఒపీనియన్, ఏ ఒపీనియన్ మాకు ఇష్టమే. అభినయ్ ఇంట్లో ఎలా ఉంటాడు?
బాగానే ఉంటాడు సార్. బాగానే ఉంటాడా? అల్లరి బాగా చేస్తాడా? అల్లరి తక్కువే సార్. తక్కువ. తక్కువ. మరి క్విజ్ ప్రోగ్రామ్కి వెల్ ప్రిపేర్డా? ప్రిపేర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అవి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 questions. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఇది బజర్ రౌండ్ కాదు. కరెక్ట్ ఆన్సర్కి 10 points, రాంగ్ ఆన్సర్కి -5 points. అండ్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే మీరు ఇక్కడ కూర్చున్న మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. ఓకే, ఆన్సర్ మదర్ చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మదర్స్ మీకు ఈ రౌండ్లో మాత్రమే మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి మీకు ఆన్సర్ తెలుసున్నా మీరు చెప్పకూడదు, అండ్ చెప్తే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టు అశుతోష్. నాగాలాండ్ రాష్ట్ర అధికార భాష ఏది? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ నాగాలాండ్. ఐ విల్ ఆస్క్ మై మదర్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. క్వశ్చన్ ఏంటంటే నాగాలాండ్ రాష్ట్రంలో అధికార భాష ఏది? తెలుగు. తెలుగు. ఏం చేద్దాం? మదర్ చెప్పిన ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తావా, లేకపోతే గెస్ చేస్తావా, లేకపోతే పాస్ గెస్ చేస్తాను సార్. గెస్ చేస్తావు. ఏంటి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? బెంగాలీ ఐ థింక్. బెంగాలీ. లాక్? లాక్ సార్. ఓకే, లాక్ ద ఆన్సర్. బెంగాలీ అన్నావు, బాగానే ఆలోచించావు. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంగ్లీష్. సెకండ్ క్వశ్చన్ టు శ్రేయ. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏ హిందువుల పండుగను జరుపుకునేవారు? శ్రీరామనవమి. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏ హిందువుల పండుగను జరుపుకునేవారు? శ్రీరామనవమి. శ్రీరామనవమి. మదర్స్ తో ఒకసారి సంప్రదిస్తావా, లేకపోతే అడుగుతా. అడుగుతావా? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఓకే, అమ్మకి తెలియదు అంటున్నారు. సో శ్రీరామనవమి రైట్ ఐడియా? నో. చైనా లాక్ చేయనా? లాక్ చేయొద్దు. చెయ్యొద్దు. మరి ఏం చేద్దాం? వదిలేస్తా, పాస్ చేస్తా. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి ఉంటే ఏం చేస్తుంటే దాన్ని? దీపావళి. దీపావళి కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ టు సమీనా. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. పక్కా. మొన్న కూడా నోబెల్ ప్రైజ్ వచ్చారు. సో 2-3 ఉండొచ్చు. మదర్ని అడగవా? క్వశ్చన్ ఏంటంటే లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఏకైక భారతీయుడు ఎవరు? నో సార్ తెలియదు. మదర్కి తెలీదు. సో లాక్ చేయనా? పక్కా. అప్పటికి 2 సార్లు అడిగాను. మొన్న కూడా నోబెల్ ప్రైజ్ ఒకసారి ఆలోచించమని. బట్ యూ సెడ్ రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్, 10 points. మేఘాంష్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. లదాఖ్ ప్రాంతంలో ఏ మతస్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు? లదాఖ్. ముస్లిం. ముస్లిమ్స్. పక్కా. మదర్. మదర్ని అడుగుతావా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే లదాఖ్ ప్రాంతంలో ఏ మతస్థులు ఎక్కువ ఉంటారు? ముస్లిమ్స్ అని అనుకుంటున్నాను. ఓకే, ముస్లిమ్స్ అనే అనుకుంటున్నారు ఆవిడ. నువ్వు కూడా ముస్లిమ్స్ అని అనుకుంటున్నావు. ఆన్సర్ ఈజ్ లాక్. రాంగ్ ఆన్సర్. బుద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ టు అభినయ్. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ని మనం ఏ పేరుతో పిలుస్తాం? అశోక్ ఒడిశా మీద చేసిన వార్. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ని మనం ఏ పేరుతో పిలుస్తాం? మదర్ని అడుగుతావా? అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ని ఏ పేరుతో పిలుస్తాం? గెస్ చేయలేకపోతున్నా సార్. ఏం చేద్దాం? పాస్. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇండియా గేట్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సమీనా 10 points, శ్రేయ 0 points, అభినయ్ 0 points, అశుతోష్ -5 points, మేఘాంష్ -5 points. ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఆడియో విజువల్ రౌండ్. మీకు ఒక ఆడియో క్లిప్ కానీ ఒక వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ చూపిస్తాను. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్పుకుంటే -5. క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే క్వశ్చన్లో ఒక చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. ఫస్ట్ విజువల్ ప్లీజ్.
ఈ ఫోటోలోని సంగీత విద్వాంసురాలి సొంత రాష్ట్రం ఏది? ఎనీ గెస్? అశుతోష్. కర్ణాటక. కర్ణాటక. పక్కా. అకార్డింగ్ టు అవర్ ట్రెడిషన్ ఐ గెస్ కర్ణాటక. రాంగ్ ఆన్సర్. అండ్ మదర్స్, కెన్ ఎనీబడి గెస్ హూ షీ ఈస్ అండ్ వేర్ షీ ఈస్ ఫ్రమ్? ఈజ్ ఎంఎస్ సుబ్బులక్ష్మి, సొంత రాష్ట్రం మద్రాస్ ఐ థింక్. తమిళనాడు. సెకండ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఓకే? క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? సో ఆడియో క్లిప్ వింటుంటే మీకు ఆన్సర్ తెలుసు అనిపించిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. ఓకే? ఆడియో క్లిప్ ప్లీజ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. బజర్ ప్రెస్ చేశారు సమీనా. సుహాసిని గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ రౌండ్లో థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోలోని డ్యామ్కు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని ఎవరు? ఓపెనింగ్ సెరమనీ ఏ ప్రైమ్ మినిస్టర్ చేశారు? అగైన్ సమీనా. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సమీనా 30 పాయింట్స్, శ్రేయ 0 పాయింట్స్, అభినయ్ 0 పాయింట్స్, మేఘాంష్ -5 పాయింట్స్, అశుతోష్ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. ఒక వర్డ్ ఉంటుంది, అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఓకే? ఒక లెటర్ రివీల్ చేసి మీకు హింట్ ఇస్తాను. అప్పుడు ఆన్సర్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసే ఆన్సర్ గెస్ చేస్తే 40 పాయింట్స్. మీరు గెస్ చేసుకోలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను, 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ తర్వాత 20 పాయింట్స్. అండ్ లాస్ట్గా ఫిఫ్త్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు గెస్ చేస్తే 10 పాయింట్స్. ఏ టైంలో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. క్లూ డైరెక్ట్ మీనింగ్ కాదు వర్డ్కి, కాకపోతే మీ మనసులో ఉన్న వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే క్లూను ఉపయోగించండి. ఓకే? ఫస్ట్ వర్డ్ ప్లీజ్. 12 లెటర్ వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. వి. హింట్ ఏమో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. ఎనీ గెస్? కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? యు ఓన్లీ గెట్ 40 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 6 ప్లీజ్. భద్రం బీ కేర్ఫుల్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? పక్కా? లెటర్ నెంబర్ 4. కరెక్ట్గా గెస్ చేస్తే ఇప్పుడు 30 పాయింట్స్. ఆర్వి కలిపితే ఏ సౌండ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని ముందు ఎస్ ఉంటే ఏ సౌండ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఓకే? నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. మేఘాంష్. కన్సర్వేషన్. సార్ స్పెల్లింగ్ చెప్పు. CONSERVATION. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. 13 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. F. క్లూ ఏమో చైనా. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 7. ఇప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 40 పాయింట్స్. క్లూ ఏమో చైనా. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 30 పాయింట్స్. ఓకే? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 20 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 3. లాస్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 10 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 8. సమీనా. మ్యానుఫ్యాక్చరింగ్. స్పెల్లింగ్ చెప్పు. MANUFACTURING. మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. 10 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. D. హింట్ ఏమో యారో. బాణం. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. ఇంకో లెటర్ రివీల్ చేయనా? విల్ ఓన్లీ గెట్ 30 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. యారో. బాణం.
fourth letter reveal cheyna, you'll get 20 points. Reveal letter number 1. Asutosh. ఇండికేషన్ సార్. Spelling? INDICATION. Correct answer, 20 points. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సమీనా 40 పాయింట్స్, మేఘాంష్ 15 పాయింట్స్, అశుతోష్ 10 పాయింట్స్, శ్రేయ 0 పాయింట్స్, అభినయ్ 0 పాయింట్స్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 సెకండ్స్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఓకే, మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్తే నేను అంత ఫాస్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అండ్ మీరు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు పాస్ అనకుండా ఆన్సర్ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ మీకు పాయింట్స్ స్కోర్ చేసే ఆపర్చునిటీ తగ్గిపోతుంది. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ మీరు ఎంచుకోవచ్చు. 5 టాపిక్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. సో ఐల్ స్టార్ట్ విత్ అశుతోష్. సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బటర్ఫ్లై ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది? సార్. బటర్ఫ్లై ఆకారంలో ఉండే గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. పాస్. గన్ పౌడర్లో అధికంగా ఏముంటుంది? బిగ్ స్కిన్ సార్. రాంగ్ ఆన్సర్. జియో స్టేషనరీ శాటిలైట్ ఒక రివల్యూషన్ పూర్తి చేయాలంటే ఎంత టైం పడుతుంది? పాస్. శ్రేయ. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మారుతి అని ఏ దేవుడిని పిలుస్తాం? హనుమంతుడు. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో సుగ్రీవుడి రాజ్యం పేరు? తెలీదు. విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటిదేది? నారాయణుడు. రాంగ్ ఆన్సర్. విరాట్ రాజు కొలువులో ద్రౌపది పేరేంటి? సైరంద్రి. కరెక్ట్ ఆన్సర్. శివుడి మూడో కన్ను ఎక్కడుంటుంది? ఫోర్ హెడ్. కరెక్ట్ ఆన్సర్. సమంతకి మణి సత్రాజిత్తుకి ఇచ్చింది ఎవరు? నారదుడు. రాంగ్ ఆన్సర్. పరశురాముడి తండ్రి ఎవరు? జమదగ్ని. కరెక్ట్ ఆన్సర్. సమీనా, యువర్ ఫేవరెట్ టాపిక్. హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? పాస్. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధరామయ్య. కరెక్ట్ ఆన్సర్. పంచశీలను ఎప్పుడు ప్రకటించారు? బహుజన్ సమాజ్ పార్టీ గుర్తేది? పాస్. గ్లాస్గో నగరం ఏ దేశంలో ఉంది? పాస్. క్వీన్ ఆఫ్ అరేబియా అని ఏ పట్టణాన్ని అంటారు? పాస్. అలెగ్జాండర్ గురువు ఎవరు? పాస్. మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి? షర్పింగ్ స్టార్. రాంగ్ ఆన్సర్. మేఘాంష్, నీ ఫేవరెట్ టాపిక్? గేమ్స్ అండ్ స్పోర్ట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అజరుద్దీన్ రంజీలో ఏ జట్టు క్రికెట్ ఆడేవారు? పాస్. చదరంగం బల్ల మీద మొత్తం ఎన్ని గళ్ళు ఉంటాయి? 64. కరెక్ట్ ఆన్సర్. పిచ్ మీద పచ్చికుంటే అది ఎటువంటి బౌలింగ్ అనుకూలిస్తుంది? పాస్. స్పైకర్ అనే పదం ఏ గేమ్ లో వినిపిస్తుంది? Huh? స్పైకర్ అనే పదం ఏ గేమ్ లో వినిపిస్తుంది? పాస్. క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ మాత్రమే ఆడే టోర్నీని ఏమంటారు? పాస్. ఇరానీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించి? క్రికెట్. కరెక్ట్ ఆన్సర్. పారుపల్లి కశ్యప్ ఏ ఆటలో ఛాంపియన్? బ్యాడ్మింటన్. కరెక్ట్ ఆన్సర్. అభినయ్, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హైడ్రోజన్ బాంబును కనుగొన్నది ఎవరు? తెలీదు. ఇనుము ప్లస్ నికిల్ మిశ్రమాన్ని ఏమంటారు? కోబాల్ట్. రాంగ్ ఆన్సర్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారు? వాటర్ వేపర్. పాస్. సోడియం సిలికేట్ ప్లస్ కాల్షియం సిలికేట్ మిశ్రమాన్ని ఏమంటారు? సోడియం బైక్. రాంగ్ ఆన్సర్. ఫైనల్ రౌండ్ ముగిసింది అండ్ ఒక్కసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ బిట్వీన్ సమీనా అండ్ మేఘాంష్ దేర్స్ ఎ టై విత్ 45 పాయింట్స్ ఈచ్. శ్రేయ ఫ్రమ్ రాజమండ్రి 30 పాయింట్స్, అశుతోష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్, అభినయ్ ఫ్రమ్ విజయవాడ -10 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్. ఫస్ట్ టైం మా షోలో యాక్చువల్లీ ఒక ఫైనల్ స్పాట్కి టై అయింది. సో డిసైడర్గా మీ ఇద్దరిని ఒక జీకే బజర్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఫస్ట్ బజర్ ఎవరు ప్రెస్ చేస్తే ఆన్సర్ చెప్పే అవకాశం వాళ్ళకే ఇస్తాను. ఆన్సర్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. సో విల్ కమ్ టు సెకండ్ ప్లేస్.
సో రెడీ? బజర్ మీద చేతులతో రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే భారతదేశ జాతీయ జెండా రూపకర్త ఎవరు? మేఘాంష్. పింగళి వెంకయ్య. కరెక్ట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్ విన్నర్ మేఘాంష్ ఫ్రమ్ కరీంనగర్ విత్ 55 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్ విన్నర్ మేఘాంష్ ఫ్రమ్ కరీంనగర్ విత్ 55 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీవీ. ఎలా అనిపించింది? చాలా బాగుంది. టెన్షన్ పడ్డావా? స్టార్టింగ్లో టెన్షన్ పడ్డాను. స్టార్టింగ్ లో పడ్డావా? టెన్షన్ అంతా ఎండ్లో కదా ఉంది. టెన్షన్ లాస్ట్గా కూల్ అవునా? పాయింట్స్ వచ్చినాయి కదా. మరి టై అయింది కదా, మరి బజర్ క్వశ్చన్ ఏం అడుగుతారో తెలుసో తెలీదో డౌట్ లేదా? ఉంది కానీ ఏదో. మీరు టెన్షన్ పడ్డారండి? ట్రై అయినాక కూడా నాకేం టెన్షన్ లేదు. పిల్లలే కదా, ఎవరికి వచ్చినా పర్వాలేదు. ఇద్దరు పిల్లలే. వెరీ గుడ్. సెకండ్ రౌండ్ లో ఇద్దరు బాగా ఆడారండి. యా, వెరీ వెల్ ప్లేడ్. బట్ ఓన్లీ 1 విన్నర్ ఇవ్వగలం. హార్డ్ లక్ సమీనా. ఇంతకన్నా టెన్షన్ అయితే ఇప్పటి వరకు ఈ క్విజ్ ప్రోగ్రాంలో ఎప్పుడు పడలేదు నేను కూడా. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ కలిగింది. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి సెలెక్ట్ అయ్యావు. కాంపిటీషన్ అండ్ క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఆర్ యూ ప్రిపేర్డ్? ఎస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం మన క్విజ్ ప్రోగ్రాంలో ఒక టై అయిందండి. టై బ్రేకర్ కూడా ఆడాం. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రేపు కూడా 5 స్టూడెంట్స్ తోటి ఇంతకన్నా ఇంట్రెస్టింగ్గా ఒక ఎపిసోడ్ ఉంటుందని ఆశిద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, గుడ్ బై, టేక్ కేర్.